నమస్తే 3TV న్యూస్ కి స్వాగతం. నాగారు కారునూలు సర్దార్ పాపన్న చరిత్ర శాశ్వతం. విగ్రహావిష్కరణలకు సహకరిస్తాం. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం గెరెల్లా పోరాటాలు నిర్వహించిన సర్దార్ సర్వై పాపన్న జీవిత చరిత్ర శాశ్వతంగా నిలిచిందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు మలయ్య గౌడ్, నిర్వాహకులు మాజీ ఎంపీపీ సూర్యప్రకాష్ గౌడ్ అధ్యక్షతన వహించగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఇప్పటికే 3 మండలాల్లో విగ్రహాలను ఆవిష్కరించడం జరిగిందని వివరించారు. కలుగిత కార్మికుడిగా పనిచేస్తూ గోల్కొండ నవాబుపై తిరుగుబాటు చేసి ఆయన అహంకారాన్ని దెబ్బతీసి బహుజనుల జెండాను కోటపై ఎగరవేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ శాసనసభ్యులు స్వామి గౌడ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ మద్దు యాష్కి గౌడ్ తో పాటు పలు బీసీ సంఘాల నాయకులు, కలుగిత కార్మికులు పాల్గొన్నారు.
వేదిక సాగుతా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీ కూచుకుల రాజేష్ రెడ్డి మరి మార్కెట్ చైర్మన్ వేదిక సాగుతా కోరుతా ఉన్నాం. నిర్మలా శ్రీశైలం గౌడ్ వజీర్ ప్రకాశం గారిని వేదిక సాగుతా కోరుతా ఉన్నాం. దుబాయ్ గౌడ్ నాగరికతం పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ అధ్యక్షులు వహిస్తున్న ప్రతాప్ గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైన మల్లయ్య గౌడ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మాజీ మంత్రులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారికి, అన్న అసెంబ్లీ శాసనసభ్యులు వంశీ కృష్ణ గారికి, ఎమ్మెల్సీ కొరిట వెంకయ్య గారికి, మాజీ పార్లమెంట్ మెంబర్ అయిన మల్లియాస్ గారికి, మా తండ్రి గారైన ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి గారికి, బాలరాజు గౌడ్ గారికి, వేదిక అలంకరించిన నాయకులు, గౌడ సంఘం నాయకులు, ఇక్కడ విచ్చేసిన గౌడ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద పెద్దలందరూ మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ గారి గురించి చెప్పడం జరిగింది. ఆయన చనిపోయిన నాటికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పుట్టలేదు. కానీ ఆయన గురించి ఇంకా గొప్పగా మాట్లాడుకున్నామంటే ప్రతి ఒక్క గౌడే కాదు, ప్రతి ఒక్క మనిషి ఎలా అయితే మనం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నామో, వీళ్ళు పెద్దల గురించి స్ఫూర్తిగా తీసుకున్నామో, పాపన్న గౌడ్ గారి గురించి స్ఫూర్తిగా తీసుకొని ఆయన లాగా బడుగు బలైన వర్గాలకు ఎలా అయితే పోరాడమో మనం కూడా ప్రతి ఒక్కరం ఆయన పోరాడాలని మీ అందరికీ సమాధానం తెలుసుకుంటున్నాం. ఆయన చిన్న వయసులోనే గీతా కార్మికులుగా పనిచేస్తూ ఆయన మిత్రుల 5 మంది, చాకలియో, కుమారియో, మంగళి అలా 5 మంది కలిసి ఎక్కడో కూర్చున్నప్పుడు మొఘల సామ్రాజ్యం చెందిన సైనికులు అవమానపరిస్తే వాళ్ళకు ఎదురుపడి ఆ రోజు నుంచి ఆయన సొంత గొర్రెల ఆకలి తయారు చేసుకొని 4 కోడలు కట్టి ఎవరికి అన్యాయం జరగకుండా చూసి ఆనాడంటే 350-380 సంవత్సరాల క్రితం. కానీ ఆయన గురించి మనం ఎవరికి కూడా తెలియదు. బ్రిటిష్ వారి మ్యూజియం లో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక పుస్తకం అన్నా కానీ 2 పుస్తకాల్లో ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి రావడం జరిగి అక్కడ చూసి అక్కడి నుంచి మనకి ఇక్కడ వచ్చింది. అందరూ ఆకలి ఉంటున్నారు, ఇంకా పెద్దలు మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆయనలాగా తయారు కావాలని మీ అందరికీ మనసుగా కోరుకుంటూ, అదేవిధంగా చాలా మంది పెద్దలు జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో పాపన్న గారి విగ్రహం ఉండాలని. కానీ అన్న మా నియోజకవర్గంలో 5 మండలాల్లో ఆల్రెడీ 3 విగ్రహాలు ఉన్నాయన్న. కాబట్టి జాతర వస్తే ఇంకా 2 మండలాల్లో మేము సహాయపడతామని మీ అందరికీ సమాధానం చెప్తూ ఈ అవకాశం